ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యెహోవాకు విరోధులైన తల్లి కుమార్తె ప్రియులారా, ఎవరు ఆ తల్లి కుమార్తెలు అని మనం ఆలోచించగలిగితే కాసింత మీకు ఆశ్చర్యము కలిగించవచ్చు. కానీ ఆ వ్యక్తులు మీకు కొత్త కాదు. ఎవరు ఆ తల్లి కుమార్తెలు అని అంటే, సీదోను రాజకుమార్తె ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు, ఆమె కుమార్తె అయినటువంటి అతల్యా. యెజెబెలు చేసినటువంటి పనులేంటి బహుశా మీకు తెలుసు. అతల్యా చేసినటువంటి పనులేంటి అది కూడాను మీకు తెలుసు అని అనుకుంటున్నాను. వారిరువురు తల్లి కుమార్తెలు అనేటువంటి విషయము దృచ్ఛికము అయినా యాదృచ్ఛికమేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, యెజెబెలు యొక్క పూర్వాపరాలని ఆలోచించి అతల్యా యొక్క సంగతులని వివరంగా గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విషయాలు మీరు త్వరగా బైబిల్ని తెరిచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా యెజెబెలును గురించినటువంటి సంగతులు మనం ఎరుగుదాము. అందుకోసము రాజుల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము. రాజుల గ్రంథం మొదటిది 16వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ప్రియులారా, యూదులకి ఇశ్రాయేలీలకి సమాంతరంగా పరిపాలన జరుగుతున్నది. అయితే చారిత్రక కాలము సరిగ్గా తెలియట నిమిత్తము ఈ సందర్భాలను ఎలా రాస్తున్నాడు అనంటే, యూదా రాజ్యాన్ని ఆసా ఏలుచున్నాడు. అతని ఏలుబడిలో 31వ సంవత్సరమున, అంటే యూదా రాజ్యములకు అధికారంలోకి వచ్చిన తర్వాత 31వ సంవత్సరమున ఒమ్రి అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకి రాజయ్యాడు అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీల వారసత్వంలో యెరోబాము తదనంతరము ఒక్కొక్కరు పరిపాలనలోకి వస్తారు. అందులో 6వ రాజు ఒమ్రి. ఈ ఒమ్రి ఇశ్రాయేలులకు రాజు అని చెప్తూ 12 సంవత్సరములు ఏలేను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలేను. అతడు షెమెరు నద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అన్నతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను.
సమరయులకి ఆ పేరు ఎలా వచ్చింది అన్నప్పుడు షోమ్రోను అనేటువంటి పేరును బట్టి సమరయులు అనేటువంటి పేరు వచ్చింది. సరే, మొత్తానికి ఈ ఒమ్రి ఇశ్రాయేలీలకు రాజై ఇశ్రాయేలీలను 12 సంవత్సరాలు పరిపాలించాడు. 25 వచనం. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరచిన బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది. ఒమ్రి తన కుమారులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి అందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. ఇక్కడ ఈ సందర్భంలో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల 6వ రాజు ఒమ్రి. ఆ ఒమ్రి 12 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. అతడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేశాడు. తనకంటే పూర్వం ఉన్నటువంటి వారికంటే ఎక్కువ పాపము అతడు చేశాడు అని చెప్తూ, అతని మరణము తదనంతరము అతని కుమారుడైనటువంటి ఆహాబు పరిపాలన ప్రారంభించాడు. ఓకే, అంటే ఒమ్రి కుమారుడు ఆహాబు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇకపోతే రాజుల గ్రంథము మొదటిది 18వ అధ్యాయం. రాజుల గ్రంథము మొదటిది 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 18వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడి సందర్భము ఏమిటి అనంటే, ఆహాబు అని ఇప్పుడు మనం ఎరిగి ఉంటున్నాం కదా. ఆహాబు యొక్క భార్య పేరు యెజబెలు. ఓకే, ఈ యెజబెలు ఏం చేసింది అనంటే 4వ వచనంలో, యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెజబెలు ఏం చేసింది అంటే యెహోవా ప్రవక్తలను చంపేసింది. నిర్మూలిస్తున్నది అంటే వారి ప్రాణాలని తీస్తున్నది. ఓకే, మొదటిది. ఇది అత్యంత తీవ్రమైనటువంటి పరిగణలోనికి తీసుకోదగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెహోవా పేరట ఉన్నటువంటి ప్రవక్తలను చంపేస్తున్న దాన్ని. ఓకే, ఇక రెండవది, రోషం కలిగినటువంటి యెహోవా భక్తుడైనటువంటి ఏలియాను చంప చూసింది. 19వ అధ్యాయం 1-2 వచనం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. ఏమని? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఇక్కడ విషయం ఏంటంటే, ఏలియా హెచ్చరించినటువంటి హెచ్చరికను బట్టి ఆహాబు ఏలియాకు నేరుగా మాట్లాడలేక తాను వచ్చి విషయాన్ని తన భార్య అయినటువంటి యెజబెలుకు చెప్పాడు. ఇక్కడే ఎవరి డామినేషన్ ఉంటున్నదో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు మెతకగా ఉంటున్నారు, ఎవరు రెబల్గా లేదా ఎవరు ఉక్రోషంతో ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని
ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యెజెబెల్ భార్య అయినటువంటి యెజెబెల్కు చెబితే యెజెబెలు ఏమంటుందంటే, ప్రవక్తలను చంపినట్టుగా నేను నిన్ను చంపకపోతే ఈ వేళకు నేను నీ ప్రాణమును వాటిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగ చేయను కాక. అంటే ఒక ప్రమాణం చేస్తున్నది, అలాగే ఒక సవాలు చేస్తున్నది. ఓకేనా? ఇక తదనంతరం తాను చేసినటువంటి మరొక నీచమైనటువంటి పని ఏమిటి అంటే 21వ అధ్యాయము 13వ వచనంలో 21వ అధ్యాయము 13వ వచనం నుండి ఇక్కడ విషయం ఏంటి అంటే, నాబోతు అనేటువంటి వ్యక్తి యొక్క పొలం విషయంలో ముచ్చటపడి కొనుక్కోవాలి అని ఆహాబు భావించాడు. అయితే నాబోతు తనకున్నటువంటి పొలము వారసత్వంగా వచ్చింది కాబట్టి జ్ఞాపకార్థంగా ఉండాలి, ఒక సెంటిమెంటు అతని మనసులో ఉండటం మూలంగా మర్యాదగా రాజైనటువంటి ఆహాబుకి చెప్పాడు, అయ్యా దీన్ని నేను అమ్మలేను అని. అప్పుడు ఆహాబు ఏమీ చేయలేక, అంటే ఒక విధంగా ఆహాబులో ఆ ఉక్రోషం కానీ, ఆ కోపం కానీ, ఆ పగ కానీ వ్యక్తిగతంగా అతనికి లేదు, కానీ బాధపడ్డాడు. ఆ బాధ కూడా పడాల్సినటువంటి అవసరం లేదు, కానీ పడ్డాడు, ముచ్చట పడ్డాడు, కాదన్నాడు కనుక బాధపడ్డాడు. బాధపడి ఇంటికి వెళ్ళి ముఖం మార్చుకొని ఉన్నటువంటి ఆయనను చూసి, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే అతడు జరిగింది చెప్పాడు. ఆ మాట విన్నటువంటి ఆమె అంటే యెజెబెలు, నువ్వు రాజు అనేటువంటి సంగతిని మర్చిపోయావా, నీవు అలా ఉండు, నేను డీల్ చేస్తాను అని చెప్పి ఆమె ముందుకు వచ్చి అతన్ని చంపించటానికి కుట్ర చేసింది. కుట్ర చేసి చివరికి అతన్ని చంపేసింది. ఆ విషయమే ఇక్కడ మనం చూస్తాం 13వ వచనంలో. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టేది. ఆ రోజుల్లో రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్నా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు అన్నా వారికి మరణశిక్ష విధించేటువంటి వారు. దాని అవకాశంగా తీసుకున్నటువంటి ఈమె పనికి మాలినటువంటి ఇద్దరిని మరి లంచము రకరకాలైనటువంటివి చూపి వారి చేత అబద్ధ సాక్ష్యములు పలికింపచేస్తుంది. అప్పుడు జనాలు రాళ్ళు తీసుకొని చావగొట్టారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనుండకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పెను. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ ఎంత దుర్మార్గము మనకు కనబడుచున్నదో మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఏమంటే వారసత్వంగా వచ్చింది నేను ఇవ్వలేను అన్నటువంటి నాబోతును బట్టి ఏ పాపము ఎరగనటువంటి అతని మీద నేరస్థాపన చేయించి రాళ్లతో రువించి కొట్టి చంపించింది. ఇంత దుర్మార్గం అంటే ప్రవక్తలను చంపింది, ఏలియాను చంపచూసింది, నాబోతును చంపింది. ఇది యెజెబెలు యొక్క ట్రాక్ రికార్డ్. ఇంతకీ ఎవరేమే? ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు యొక్క భార్య. ఇది ఇక్కడ ఈ ఒమ్రీని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనేటువంటి విషయము చివరిలో మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, రాజుల గ్రంథము మొదటిది 8వ అధ్యాయము, రాజుల గ్రంథము 8 మొదటిది 8వ అధ్యాయము
సరే అండి. రాజుల గ్రంథము రెండవది 8వ అధ్యాయము 16వ వచనము నుండి మనం చూడగలిగినట్లయితే, ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో. ఇక్కడ కొంచెం జాగ్రత్త గమనించండి. ఆహాబు రాజు యొక్క భార్య యెజెబెలు అని గమనించారు కదా. కొంచెం ఇక్కడ ఆ పేర్లను బట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను కొంచెం దాన్ని విడమర్చి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఇంత నేను చెప్పాల్సిన అవసరం వస్తున్నది అంటే, అసలు ఈ అతల్య ఎవరు అనేటువంటి విషయము మీకు క్షుణ్ణంగా అర్థం చేయించడం కోసం, అసలు యెజెబెలుకి అతల్యాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేయించడం కోసం. ఓకే, అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం ముందు యెహోషాపాతు యూదారాజై ఉండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. ఏమండి, ఇశ్రాయేలు వారికి యెహోరాము ఏలుబడి చేస్తున్నటువంటి 5వ సంవత్సరం ముందు యెహోషాపాతు యూదారాజై ఉండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అంటే ఇక్కడ యెహోరాము యొక్క తండ్రి ఆహాబు. అంటే ఆహాబుకు కుమారుడు ఉన్నాడు, అతని కుమారుడి పేరు యెహోరాము. అలాగే యూదులకు రాజు యెహోషాపాతు ఉన్నాడు, యెహోషాపాతు కుమారుడి పేరు కూడా యెహోరాము. యాదృచ్ఛికంగా ఇద్దరు యెహోరాములు ఏకకాలంలో పరిపాలించేటువంటి సమయము ఏర్పడింది. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అతడు ఏలనారంభించినప్పుడు ఎవరు? యూదారాజు అయినటువంటి, జాగ్రత్తగా గమనించండి, ఇశ్రాయేలులకి ఒక యెహోరాము ఉన్నాడు, యూదులకు ఒక యెహోరాము ఉన్నాడు. యెహోరాము ఏలనారంభించినప్పుడు, యూదారాజు అని యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడే యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలెను. ఓకే, యూదారాజు 8 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు అంటే యూదారాజు అయిన యెహోరాము ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను. ఎవరి కుమార్తెను? ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను. కనుక ఆహాబు కుటుంబము వలనే ఇతడు ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుతూ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అయినను యెహోవా సదాకాలం తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను. కనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయాను. అంటే యెహోరాము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆహాబు నడుచుకున్నట్టుగా నడుచుకుంటున్నాడంటే యూదారాజు. అంతకుముందు ఇశ్రాయేలులతో పోలిస్తే యూదారాజు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే ఆహాబు కుమార్తెను యెహోరాము వివాహం చేసుకున్నాడో, ఇప్పుడు ఆహాబు వల్లే ప్రవర్తించడం ప్రారంభించాడు. అతని యెహోరామును చంపేయాలని దేవుడు అనుకున్నాడట. కానీ దావీదుకు ఇచ్చినటువంటి మాటను బట్టి అతన్ని అలాగనే ఉండనిచ్చాడట. ఇలా ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తూ కిందికి 24వ వచనంలోనికి వచ్చిన తర్వాత, యెహోరాము అతని పితరులతో కూడా నిద్రించి, అంటే అతని ఆయుష్ ముగిసింది, అతడు మరణించాడు. యూదుల రాజు అయినటువంటి యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను. ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, మీరు ఇప్పటి వరకు స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానించి ఉంటున్నారు, వారి విశ్వాసం గురించి ధ్యానించి ఉంటున్నారు, భక్తి గురించి ధ్యానించి ఉంటున్నారు, మంచితనం గురించి ధ్యానించి ఉంటున్నారు, వారి ఎదుగుదలను గురించి ధ్యానించి ఉంటున్నారు, పరిచర్యలో వారి భాగస్వామ్యముల గురించి ధ్యానించి ఉంటున్నారు. అయితే చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు, వారు ఎందుకు చెడ్డవారని ఎంచబడ్డారు అనేటువంటి విషయం కూడా
మనం ఎరిగి ఉండుట అవసరం. దేవుని గురించి మనకు ఎంత తెలియాలో అలాగే దయ్యమైనటువంటి సాతాను గురించి కూడా మనకు అంతగా తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. అలాగే భక్తులైనటువంటి వారిని గురించి మనకు ఎంత తెలుసో భక్తిహీనులైనటువంటి వారిని గురించి కూడా మనకు అంతగా తెలిసినప్పుడు మనల్ని మనము సరిచేసుకోవటానికి జాగ్రత్త పడటానికి దోహదపడుతుంది. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఈ యెహోరాము మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి అహజ్యా రాజు అయ్యాడు. అంటే ఇప్పుడు అహజ్యా ఎవరు చెప్పండి? ఆహాబు యొక్క మనవడు, అంటే కుమారుడు. ఓకేనా? కుమారుడు. ఈ విషయాన్ని మొదలు పెట్టుకుంది. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకేమో యెహోరాము ఏలుచున్నాడు, యూదులకేమో అహజ్యా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఓకే, అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. అంటే ఇప్పుడు అహజ్యా అహాబు యొక్క మనవడైతే, అంటే కుమారుడైతే, ఈ కుమారుని యొక్క తల్లి పేరు అతల్య అయితే, ఇప్పుడు అతల్య ఎవరి కుమార్తె అన్నమాట? అహాబు కుమార్తె కదా. అహాబు కుమార్తె అయినప్పుడు ఇప్పుడు అతల్య యొక్క తల్లి పేరు ఏం పేరు? యెజెబెలు. ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. మళ్ళీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. ఒమ్రీ కుమార్తె అంటే ఎట్లా ఒమ్రీ కుమార్తె అని అంటే, ఇప్పుడు అహాబు యొక్క తండ్రి పేరు ఏమని చెప్పుకున్నాం? ఒమ్రీ. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి అన్నప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది? అలా ఇప్పుడు వాస్తవానికి మనం వివరంగా మాట్లాడుకుంటూ ఒమ్రీకి ముని మనమరాలు అవుతుంది. కానీ అప్పటి వంశాలను చెప్పేటువంటి విధానంలో ఆ కుమారులు అని చెప్తూ వచ్చేటువంటి వారు. ఓకేనా? ఆ రకంగా ఇప్పుడు ఆమె ఒమ్రీ కుమార్తె. ఇది దృష్టిలో పెట్టుకోండి. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించింది. ఓకే, అంటే ఇతడు అహజ్యా కూడా చెడుతనం జరిగించాడట. ఎంతగా జరిగించాడట అంటే వాళ్ళకంటే ముందున్నటువంటి వారికంటే మించి చెడుతనం జరిగించాడట. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వీళ్ళ ట్రాక్ రికార్డులో ఒమ్రీ రాజ్య పరిపాలన గురించి చెప్తూ అతనికంటే ముందున్నటువంటి వారి కంటే ఎక్కువగా పాపం చేసి పరిపాలన చేశాడు అని చెప్పబడుతుంది. అలాగే ఆహాబు విషయంలో కూడా అతనికంటే ముందున్న వారి కంటే ఎక్కువగా దేవునికి విరోధంగా పరిపాలన చేశాడు అని ఉంటుంది. అలా వారసులు వస్తున్న కొలది వారి ముందున్నటువంటి వారి కంటే ఎక్కువగా పాపం చేస్తూ వచ్చారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దినవృత్తాంతముల గ్రంథము 2వ 22వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథము 2వ 22వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అంటే ఇందాక చదివిన సందర్భమే ఈ దినవృత్తాంతముల గ్రంథంలో రిపీట్ చేస్తున్నాడు. ఓకే, అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఎందుకు ఎలా ఒమ్రీ కుమార్తె అయింది? ఇందాక చెప్పుకున్నాం.
ఓకే, ఆమె పేరు అతల్య. ఈ అతల్య, ఇప్పుడు అతల్య యొక్క తల్లి యజబెల్ అని ఇందాక అర్థం చేసుకున్నాం కదా. యజబెల్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి? యెహోవా ప్రవక్తను చంపింది, రోషం గల భక్తుడైనటువంటి ఏలియాను సహితం చంపుతానని చెప్పి సవాలు చేసింది. అలాగే ఏ పాపం ఎరగనటువంటి ఎవరతను నాబోతును దుర్మార్గంగా దొంగ సాక్ష్యాలు చెప్పించి చంపించేసి. ఓకేనా? తల్లిది ఆ రికార్డ్. ఇప్పుడు కుమార్తెది ఏ రికార్డ్ అంటే యూదా రాజ్యానికి రాజు అయినటువంటి అహజ్యా తన కుమారుడు అన్నమాట. ఆ కుమారునికి ఏమని నూరిపోసిందట, ఏ గుళికలు ఇచ్చి పెంచిందట, ఎలాంటి వ్యక్తినిగా తీర్చిదిద్దిందట అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. మూడవ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఎలా ప్రవర్తించడానికి నేర్పు వచ్చిందట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చెను. దుర్మార్గముగా అంటే ఎన్నుంటాయండి ఇందులో? దేవుడు ఉండడు, ప్రజలు అనేటువంటిది ఉండదు, పాపము అనేటువంటిది ఉండదు, గాలి ఉండదు, జాలి ఉండదు, ఏమంటే దయ ఉండదు, కృప ఉండదు, ప్రేమ ఉండదు, ఏమంటే స్వార్థం ఉంటుంది, దురాశ ఉంటుంది, లోభము ఉంటుంది. ఆ క్రమములో భయంకరంగా శిక్షించటము ఉంటుంది, చంపటము ఉంటుంది, దోచుకోవటము ఉంటుంది, రాజ్యాన్ని వల్లకాడు చేయటము ఉంటుంది. ఇదిగో ఇలాంటివన్నీ ఒక తల్లిగా దగ్గరుండి కుమారుడైనటువంటి అహజ్యాకు నేర్పించిందట. చనువాలు పట్టిందో లేదో కానీ ఇదిగో ఇలాంటి విషయాలను మాత్రం దగ్గరుండి బాగా నేర్పించిందట. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. అతల్య దుర్మార్గమును నేర్పించడమే కాకుండా అహజ్యాకి మంచి సలహాదారట. ఆమె కాదు, ఇప్పుడు అహజ్యానేమో యూదా రాజుగా ఉంటున్నాడు, ఇతనికి సలహాదారులు అందరూ కూడా ఇప్పుడు ఎవరనుకుంటున్నారు? ఆహాబు సంతతి వారు. అంటే ఇశ్రాయేలు, ఇప్పుడు ఈ అతల్య అనటాన్ని ఇశ్రాయేలు యొక్క ఆడపడుచు కదా, కనుక అటువైపు నుండి సలహాలు సూచనలు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి అంటున్నారట. వారు ఇప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? యెజబెలు ఏ విధానంలోనైతే బ్రతికిందో ఆ విధానపరమైనటువంటి సలహాలు సూచనలే ఇస్తూ రావటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక విషయము మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజుల గ్రంథము 16వ అధ్యాయం, రాజుల గ్రంథము 16వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాము. దాని కంటిన్యూషన్లో మనం చూడగలిగినట్లయితే 28 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 29 చూద్దాం. యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఉమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఉమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన
ఎత్బయలు కుమార్తె అయిన యజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచుండెను. ఇప్పుడు ఒమ్రి తన కుమారునికి ఎవరి కుమార్తెను వివాహం చేశాడంటున్నాడు? సీదోనీల రాజైనటువంటి ఎత్బయలు కుమార్తె. యజబెలు తండ్రి ఎవరయ్యా అంటే ఎత్బయలు. ఎత్బయలు అని ఎందుకు పేరు అంటే వాళ్ళ దేవత పేరు బయలు. ఆ పేరట ఎత్బయలు అని అతనికి పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అతని కుమార్తెనే యజబెలు. ఈ యజబెలు ఎవరి భక్తురాలు అనంటే బయలు దేవతను పూజించు వానికి మ్రొక్కుచుండెను. ఇప్పుడు ఈ బయలు దేవతను పూజించేటువంటి యజబెలుకు ఉన్నటువంటి గుణగణాలే అతల్యాకు వచ్చాయి. ఇప్పుడు యజబెలు, అహాబు, యెహోరాము, అతల్య వీళ్ళందరూ కలిసి అహజ్యాకు నూరిపోస్తున్నారు. ఎలా? యెహోవా సంగతి నువ్వు మర్చిపో, ఆ ధర్మశాస్త్రమును పక్కకు పెట్టు, ఆ ధర్మశాస్త్రం పట్టుకుని నడిచినప్పుడు ఎవరు బాగుపడుతున్నాడు? ఇదిగో యెజబెలును అనుసరించి నడుచుకున్నట్లయితే ఇంతగా ఆశీర్వదించబడతాం, అంతగా ఆశీర్వదించబడతాం అని చెప్పి మొత్తానికి అతన్ని మైండ్ను వీళ్ళు ట్యూన్ చేసేసారు, ఒక ట్రాప్లో పెట్టేసారు. అయితే అతని యొక్క పాపము ఎక్కువ అవ్వటం మూలంగా, ఎవరి యొక్క పాపము? అహజ్యా యొక్క పాపము ఎక్కువ అవ్వటం మూలంగా 1 సంవత్సరం పరిపాలనలోనికి వచ్చినటువంటి 1 సంవత్సరంలోనే అతడు చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. దేవుడు మొత్తాడు, అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత వాస్తవానికి అతని తదనంతరం రాజు ఎవరవ్వాలి? అతని కుమారుడు అవ్వాలి, అప్పుడు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి. కానీ అతల్య ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు అతని వారసులు రాజ్యాధికారం చేయకూడదని కుట్ర పన్ని, నేనే రాణిని అవ్వాలి అంటే ఇక రాజు స్థానంలో నేనే పరిపాలన చేయాలి అని చెప్పి రాజకుమారులందరినీ చంపించేసిందండి. ఇదంతా గౌరవం చూడండి. అంటే యెజబెలుకు దేవుని యొక్క ప్రవక్తలను చంపటము అనేటువంటి పెద్ద విషయంగా అనిపించలేదు ఆమెకి. అలాగే అంటే ఎంత తీవ్రమైన విషయం చూడండి. ఇప్పుడు ఈ అహజ్యా యొక్క కుమారులు అయితేనేమి, ఇంకా అహజ్యా యొక్క తోబుట్టువుల కుమారులు అయితేనేమి, రాజకుమారులు అనేటువంటి ఉంటారు కదా, వారిని రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారులందరినీ చంపించేసి. ఎంత దుర్మార్గం అండి! అంటే ఇప్పుడు తల్లికి పిల్లకి ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భీతిగా చంపేయటం అనేటువంటి జరిగింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అహజ్యాకు ఆ చెడు బుద్ధి ఎలా వచ్చింది? అతల్యాన్ని బట్టి. అతల్యాకు ఆ చెడు బుద్ధి ఎలా వచ్చింది? యెజబెలుని బట్టి. ఓకే, యథా తల్లి తదా కూతురు, యథా తల్లి తదా కుమారుడు, ఇలా మారిపోయింది. ఈ విషయంలో చివరి మాటను మనం చూసుకుంటే రాజుల గ్రంథము 2వ 11వ అధ్యాయము, రాజుల గ్రంథము 2వ 11వ అధ్యాయము 1వ వచనం నుండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజకుమారులు అంటే ఇప్పుడు ఈమెకి ఏమవుతారండి? అహజ్యా యొక్క కుమారులు అతల్యాకి ఏమవుతారు? మనమన్లను చంపించేసింది. మనమన్లను చంపడం అంటే ఏంటో తెలుసా? దావీదు వారసులను చంపటం. దావీదు వారసులను చంపడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నాశనం చేయటం. దేవుని వాగ్దానం ఏంటి? దావీదా, నీ రాజ్యమును పరిపాలించడానికి నీ వారసులలో ఒకడు వంటకమానడు అని వాగ్దానం చేశారు కదా. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని గండికొడుతున్నదాన్ని. ఎంత తీవ్రమైన లేదు ఇది! ఉపేక్షించగలిగేటువంటి నేరమైనా? ఇప్పుడు మామూలుగా మనుషులు ఎవరైనా దాన్ని చూసి చూడనట్టుగా ఉన్నా,
చివరికి యూదులందరూ చూసి చూడనట్టుగా ఉన్నా దేవుడు చూసి చూడకుండా ఉంటాడా? ఎందుకంటే ఇప్పుడు కడప వచ్చేసరికి ఆమె దేవుడి వాగ్దానానికి ఎసపెట్టింది. ఎంత తీవ్రమైనటువంటి నేరం. అయితే కానీ దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడండి. ఎలా అంటే చూడండి, రాజైనటువంటి యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరి అయిన యెహోషబ, అహజ్యాకు సహోదరి అయినటువంటి యెహోషబ, అహజ్యా కుమారుడైనటువంటి చిన్న కుమారుడు అండి, లాస్టోడు, పసిగుడ్డువాడు యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. అహజ్యాకు చాలామంది కుమారులు ఉన్నారు, వాళ్ళందరినీ చంపేసింది అతల్య. కానీ పసిగుడ్డైనటువంటి ఈ యోవాషు అనేటువంటి ఒకడున్నాడు, ఈ రాజకుమారులను అందరినీ చంపేస్తున్నది అని చెప్పి అహజ్య యొక్క సోదరి యెహోషబ అనేటామె ముందస్తు జాగ్రత్త పడి ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ చంటి పిల్లాడైనటువంటి యోవాషును తీసుకెళ్ళి దాస్తే హతమైన కుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించారు కనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతడు ఒకడు దాచబడ్డాడు. అంటే ఇప్పుడు ఒక విధంగా దేవుడు దీని వెనకాల వర్క్ చేశాడు. తనదైన విధానంలో తాను కాపాడుకున్నాడు. వాడుకున్నది ఎవరిని అంటే యెహోషబను, అహజ్యా సోదరిని, అంటే మేనత్త కాపాడింది. ఓకే, అతల్య దేశమును ఏలుచుండగా, అంటే ఇప్పుడు వీళ్ళనందరినీ చంపేసింది, ఎవరు లేరు, ఇక నేనే మొనార్క్ అని చెప్పి ఆమె కుర్చీలో కూర్చున్నది. ఇంతమందిని చంపేస్తుంటే సాధారణ జనాలు భయపడతారు కదా. ఇక ఆమె కూర్చుంది. అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరం ముందు దాదితో కూడా దాచబడి ఉండేది. ఎక్కడ పెరిగాడంటే ఆ పిల్లోడు అంటే దేవాలయంలో పెరిగాడు. ఈ 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యాజకులు, ఈ యూదా పెద్దలు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరూ అతల్య చేసిన కుట్రని, మోసాన్ని, దగని వాళ్ళందరూ గుర్తించి వీళ్ళందరూ ఒకటిగా ఫామ్ అయి అతల్య మీద పడ్డారు. అతల్యాను చంపేశారు. అతల్యాను చంపేస్తే 20వ వచనం అంటే 21వ వచనం, 20 చదివితే 21 అర్థమవుతుంది. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గం చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించింది, పట్టణమును నిమ్మలముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏళ్ల వాడు అన్నాడు. అంటే తిరిగి మరలా అహజ్యా కుమారుడైనటువంటి యోవాషు రాజ్యంలోనికి, రాజ్యాధికారంలోనికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఈ తల్లి బిడ్డలు మంచోళ్ళేనా? కాదు. ఒక తల్లిగా ఒక బిడ్డని ఎలా పెంచాలండి? దేవుని జ్ఞానంలో పెంచాలి, మంచి బుద్ధి జ్ఞానములు నేర్పించాలి, మంచి ప్రవర్తనను అలవర్చాలి. తల్లి అంటే ఇంత మంచిగా విషయాలను నేర్పిస్తుంది అని పిల్లలకు అభిప్రాయం కలిగేటట్లుగా పెంచాలి. కానీ ఇప్పుడు యెహోవా అహజ్యాను మొత్తినప్పుడు, అహజ్యా మరణించేటప్పుడు తల్లి గురించి జ్ఞాపకం చేసుకుని ఎంత బాధపడి ఉంటాడండి బహుశా. ఇప్పుడు చరిత్ర ఇది వల్ల వేసుకుంటున్నటువంటి మనకు ఎలా అనిపిస్తున్నది? ఇలాంటి తల్లులు ఉండొచ్చా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఎలాంటి తల్లులుగా ఉంటారు? ఎలాంటి తల్లులుగా ఉంటారు? మోషేను కన్న తల్లి వలె ఉంటారా? దావీదును కన్నటువంటి తల్లి వలె ఉంటారా? సమూయేలును కన్నటువంటి తల్లి వలె ఉంటారా? ఇలా భక్తుల తల్లులు ఎంతోమంది ఉన్నారు ఆదర్శప్రాయం. లేదా అతల్య యెజబెలులను కన్నటువంటి తల్లుల వలె ఉంటారా? మీ పిల్లలకి దుర్మార్గమును బోధిస్తారా? లేదా దేవుని జ్ఞానాన్ని బోధిస్తారా? తల్లులుగా మీరు
తేల్చుకోవాలి. ఏమండి? విషయము మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైతే చాలా సంతోషం. తల్లులారా, మీ యొక్క బాధ్యతని మీరు చక్కగా నిర్వర్తించండి. దేవుని దృష్టికి దయగల బిడ్డలుగా ఉండండి. దైవ ఆశీర్వాదానికి పాత్రలు కండి. మంచి కుటుంబాన్ని కట్టుకోండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఈ సాయంకాల సమయం నందు ఇద్దరు స్త్రీలను మా దృష్టికి తీసుకొచ్చి ఎవరి వల్లే ఉండకూడదో మీరు తెలియచేసి ఉంటున్నారు. చాలా రోజుల నుండి ఎవరి వల్లే ఉండాలి, ఎవరి వల్లే ఉండాలి, ఎవరి వల్లే ఉండాలి అనే సంగతిని చెప్తూ వచ్చారు తండ్రి. ఎవరి వల్లే ఉండకూడదు అనే సంగతి కూడా తెలిసి ఉంటే మంచిది అని భావించి ధ్యానించి ఉంటున్నాం. ఈ సంగతిని మాకు తెలియచేసినందుకు వందనాలు. మరి మీ కుమార్తెలైనటువంటి వారు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి తల్లులుగా ఉండగలుగులాగున వారికి మంచి జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీ పిల్లలందరినీ మీ అందున భద్రపరచండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి సకల మేలులని దయచేసి వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి దయగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సహాయం ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరికీ మాటలలోని మతలము ఏంటో గ్రహించి దేవుని చిత్తము చొప్పున బ్రతకాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.